మెగాస్టార్ గా 2.5 దశాబ్దాల పాటు వెండితెరని ఏలిన చిరంజీవి తన రీ ఎంట్రీ సినిమా కెరియర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150తో బాక్సాఫీస్ ని షేక్ చేసేశాడు. ఖైదీ నెంబర్ 150 బాహుబలి రికార్డులను బద్దలు కొట్టేసి 100 కోట్ల షేర్ దాటేసింది. ఈ క్రమంలోనే చిరు ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. అప్పుడే చిరు 151 సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ అవుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్టోరీయే చిరు 151 సినిమాగా తెరకెక్కుతుందని, ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారని టాక్. ఈ సినిమాను కూడా చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత చిరు 152వ సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కనుంది. చిరు వరుసగా సినిమాలకు రెడీ అవుతుండటం చూస్తుంటే రాజకీయాలకు ఇక దూరమైనట్టే అన్న చర్చలు అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చిరు తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. అదే పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికే కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. చిరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. తిరిగి ఖైదీ సినిమాతో తాను వెండితెర రారాజును అన్న బిరుదు మరోసారి సార్థకం చేసుకున్నారు. ఖైదీ హిట్ జోష్ లో ఉన్న చిరు తిరిగి సినిమాల్లోకి రావడం తనకు చాలా రిలీఫ్ గా ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో పాటు చిరు వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతుండటం చూస్తుంటే చిరు ఇక రాజకీయాలకు రామ్ రామ్ చెప్పేసినట్టే కనబడుతోంది. ఇక ప్రస్తుతం ఎంపీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ లేదు. దీంతో వైసీపీలోకి టీడీపీలోకి వెళ్లేందుకు చిరు సుముఖంగా లేనట్టే కనబడుతోంది. ఇవన్నీ చూస్తుంటే చిరు రాజకీయాలకు దూరంగా సినిమాలకే ఫిక్స్ అయిపోయినట్టు కనబడుతోంది. మరి మెగాస్టార్ పొలిటికల్ గా ఏదైనా కొత్త డెసిషన్ తీసుకుంటాడా అన్నది చూడాలని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.